ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. మిత్రులారా, మరి ఇక్కడ ఏదైతే సమస్య ఉందో గుడి సమస్య, ఆ గుడి స్థానంలో అంబేద్కర్ భవనం నిర్మించి మరి దళితులకి ఒక పక్క అంబేద్కర్ భవనం కట్టాలని చెప్పేసి మరి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి దళితులంతా చైతన్యం చేసి ఎవరైతే స్పీకర్ రఘురామకృష్ణరాజు ఉన్నారో, ఎవరైతే దీన్ని ప్రోత్సహించి మత ఘర్షణలు లెగ్గొట్టి క్రైస్తవులకి హిందువులకి గొడవలు పెడుతున్నారో ప్రధాన కారణం రఘురామకృష్ణరాజు. కాబట్టి ఈ రఘురామకృష్ణరాజుకి బుద్ధి చెప్పాలంటే కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవలసిన పరిస్థితి మనందరికీ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ రఘురామకృష్ణరాజు తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యమయ్యి ఈ చుట్టుపక్కల దళితులంతా ఏకమయ్యి ఈ సమస్య మీద పోరాడడానికి ఏదో ఒక రోజు నిర్ణయించుకుని ప్రకటన చేస్తే అయాలు కంపల్సరీగా వస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా విప్లవాత్మక జై భీమ్ తెలుస్తుంది. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈ ఆకివీడు పెద్దపేటలో మరి సుమారు 2500 మంది దళిత జనాభా ఉన్నారు. ఈ 2500 దళిత జనాభా వాళ్ళ పేటలో ఉన్నటువంటి సమస్యల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పేటలో డ్రైనేజ్ సిల్ట్ తీసి ఇక్కడ రోడ్డు మీద వేస్తే కనీసం ఆ సిల్ట్ కూడా పక్కకు తీసుకెళ్లకుండా ఉండే పరిస్థితి. ఇక్కడికి ఎవరికన్నా పేటలోకి జనం వస్తే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ దళిత పేటలో ఆగే వాటర్ కూడా డ్రైన్ వాటర్గా ఉండే పరిస్థితి ఉంది. ఇది చాలామంది ఇక్కడ వాటర్ తాగాలంటే కూడా మిగతా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలా దోమల మందు స్ప్రే చేసే చాలా కాలం అవుతుంది. ఇలా అనేక సమస్యలు ఈ ఆకివీడు దళితపేటలో ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్న ఈ పేటకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమీ లేకపోగా లేని సమస్యని ఒక కొత్త సమస్యని ఇక్కడ తీసుకొచ్చి అధికార కూటమి పార్టీ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ 2500 మంది దళితుల్లో కనీసం 10 మంది కూడా మాకు ఇక్కడ హిందూ దేవాలయం కట్టండి అని అడిగిన వాళ్ళు 10 మంది కూడా లేరు. ఈవెన్ ఒక్కరు కూడా లేరు మాకు గుడి కట్టండి అని. కానీ ఇక్కడ ఆ సమస్య ఏమీ లేకపోయినప్పటికీ కూడా మరి కూటమి ప్రభుత్వం తరపున నెగ్గిన స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు ఇక్కడ ఒక ఈ పేటకు సంబంధం లేని వాళ్ళని 2-3 వేసుకొచ్చి ఇక్కడ నేను గుడి కడతాను, ఈ గుడిలో మీరందరూ కూడా ఖచ్చితంగా పూజలు చేయాలని చెప్పేసి ఒక నియంత్రిత వైఖరిని కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఇక్కడ దళితేతరులకి మధ్యన మతపరమైన ఘర్షణలు క్రియేట్ చేయడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత ఏంటనంటే ఎక్కడైనా మత ఘర్షణలు, కుల ఘర్షణలు ఏర్పడితే ప్రభుత్వము లేదంటే ప్రజాప్రతినిధులు ఎంటర్ అయ్యి ఆ వర్గాలను కూర్చోబెట్టి అక్కడ కుల ఘర్షణలు కానీ మత ఘర్షణలు కానీ లేకుండా ఒక శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ అధికారులు చేస్తూ ఉంటారు. ఇక్కడ రివర్స్ జరుగుతూ ఉంది.